మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నా మీద నేనే ముఖ్యమంత్రి, తెల్లవారు నిద్రలేశాను, వివేకానంద రెడ్డి మర్డర్, నిద్రలే చూస్తే టీవీ సాక్షిలో వేశారు. ఏమని? గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయాడని. నేను కూడా నమ్మాను, పాపం అనిపించింది. సాయంత్రం అయింది, పోస్ట్ మార్టం చేశాం. అది కూడా ఆయన కూతురు అడిగింది. అడిగితే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు, గొడ్డలి పోటని తేల్చారు. సాయంత్రానికి నాటకాల రాయుడు మాట మార్చేశాడు. తండ్రి లేని బిడ్డను ఉన్న పెద్ద దిక్కుపోయాడని. అది అయ్యింది. తెల్లవారి నిద్ర లేస్తానే సాక్షి పేపర్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా జీవితంలో ఊహించని సంఘటనది. నేను రాజకీయం చేస్తాను కానీ రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాను కానీ సంఘ విద్రోహ శక్తులను అణిచివేస్తాను కానీ ప్రాణానికి కూడా లెక్క పెట్టుకోను కానీ నేను నేరాలు చెయ్యబోనని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నా నిజాయితీ, అది నా యొక్క జీవితం అంతా కూడా మీరు చూశారు. అలాంటిది పాపం ఆ అమ్మాయి కూడా వాళ్ళ చిన్నాన్న కూతురు మోసపోయింది. తర్వాత తెలుసుకునే కొద్దిగా లేట్ అయిపోయింది. ఇప్పుడు తిరుగుతా ఉంది. సెక్యూరిటీ కూడా పెట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. నిన్న మీరు చూస్తే ఇంత స్పష్టంగా చెప్పితే, అపవిత్రం చేశారని చెప్తే, అవినీతి జరిగిందని చెప్తే తిరిగి హెరిటేజ్ అనే కంపెనీ తీసుకొచ్చి నా పేరే వేసి తప్పించుకోవాలంటున్నా అంటే కరుడు గట్టిన నేరస్తుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.